హాయ్ అండి, మనం ఇప్పుడు సార్క్ గ్రీన్ టౌన్ హోమ్స్ అనే ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఒక 12 acres ప్రాజెక్టు. ఈ శంకర్పల్లికి జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇందులో మనకి ఒక 2 ప్లాట్స్, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ సేల్కి వచ్చాయి. 2 కూడా మీకు 186 square yards అలా ఉంటాయి. మీకు ప్రస్తుతానికి నేను ప్లాట్స్ అవి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఉన్నాయి ప్లాట్స్ అనమాట. అది నేను జస్ట్ ఒకసారి మళ్ళీ కిందకి దిగి కూడా మీకు ప్రాజెక్ట్ చూపిస్తాను. ప్రస్తుతం కార్లో నుంచి మీకు అంతా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ప్లాట్ నెంబర్ 70. ఇది ప్లాట్ నెంబర్ 71. ఈ 2 ప్లాట్స్ ప్రస్తుతానికి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకి శంకర్పల్లి నుంచి జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఇది 100 feet రోడ్ ఫేసింగ్. ఇప్పుడు మీకు అక్కడ కారు వెళ్తుంది చూడండి, ఆ కారు వెళ్ళేదే మనకి 100 feet రోడ్ అనమాట. 100 feet రోడ్కే ఆనుకొని ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకా గమనిస్తే ఇక్కడ దీని వెనక పక్కనే మీకు అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం కాదు, ఆల్రెడీ ఒక 5 floors అయింది. అది హై రైజ్ అపార్ట్మెంట్, సుబిషి వాళ్ళది హై రైజ్ అపార్ట్మెంట్ కడుతున్నారు వాళ్ళు. సో దానికి వెనక పక్కకే అవుతుంది అనమాట. అంటే మన వెంచర్కి వెనకకే అది వస్తుంది. అది ప్లస్ సార్క్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ వెంచర్కి వెనకాల ఎప్పుడో చాలా రోజుల క్రితం మనకి ఒక విల్లా ప్రాజెక్ట్స్ చేసే ఆలోచనలో వాళ్ళు అప్పుడు ల్యాండ్ కొన్నారు. దానిలో ఆ విల్లా ప్రాజెక్ట్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు తీసుకోవడం వల్ల ఆ విల్లా ప్రాజెక్ట్స్ అవి కానీ స్టార్ట్ అయినాయి అంటే అప్పుడు ఇంకా ప్రైస్ కూడా మనకి హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఒకసారి మళ్ళీ ప్రాజెక్ట్ అంతా చూసుకోండి. అదే కొద్దిగా మెయింటెనెన్స్ అనేది కొద్దిగా లేదు, ఎందుకంటే అది 2019లో దీనికి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. సో అప్పటి నుంచి అప్పుడు ఒక 1-2 years బాగానే ఉన్నది. తర్వాత ఇంకా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల మెయింటెనెన్స్ అంత చూడటానికి కొంచెం చెట్లు గిడ్లు అవి పెరిగి అట్లా ఉన్నది తప్పనిస్తే, అదర్వైజ్ ప్రాజెక్ట్ వైజ్ మీకు మంచి లొకేషన్లో ఉందండి. మీకు ప్రైస్ చాలా రీజనబుల్గానే చెప్తున్నారు. త్వరలోనే మళ్ళీ ఈ సరౌండింగ్స్ అంతా కూడా ప్రైజెస్ పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ప్రైస్ గురించి వాటి గురించి డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చండి. మంచి లొకేషన్, మీకు బెస్ట్ ప్రైస్, మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, సైజ్ కూడా బాగుంటుంది. నేను ఆ సైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు ఒకసారి మళ్ళీ చూడొచ్చు. ఒకసారి మళ్ళీ వెంచరంతా చూపిస్తాను చూడండి. ఈ వెంచర్ దాటాక మళ్ళీ మనం మీనాక్షి కౌంటీ అనే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. దానిలో అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే శంకర్పల్లి బైపాస్లో చూసినప్పుడు మనకి అక్కడ ఒక 100 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ కూడా ఒకటి వస్తుంది. సో ఈ సరౌండింగ్స్ అంతా కూడా మీకు హౌసింగ్ కానీ అవన్నీ రావడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక 5 ఏళ్లలోనే ఇక్కడ మంచి కమర్షియల్ బిల్డింగ్స్ అలాగే కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంది, హౌసింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైనా ఈ 5 ఏళ్లలో మంచి డెవలప్మెంట్ అయ్యే లొకేషన్లో కావాలనుకుంటే ఇది చాలా బెటర్ లొకేషన్. లేదు ఒక మంచి అప్రిషియేషన్ ఒక 2-3 ఏళ్లలో వచ్చేలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇది మంచి లొకేషన్. మీకు అరౌండ్ ఇప్పుడు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్కి 50% రిటర్న్స్ వచ్చేదానికైతే స్కోప్ ఉంది.
సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. నా పేరు సంజయ్. శాన్ ప్రాపర్టీస్లో మీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కూడా ఎవరికన్నా రీసేల్ ప్రాపర్టీస్ ఉంటే అవి సేల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్సే ఉంటుందండి ఇది మీ ప్లాట్స్. అదొక అడ్వాంటేజ్ దీనికి. వెంచర్కి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఒక ఎంట్రన్స్. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు. కాంపౌండ్ వాళ్ళు ఏం కట్టున్నారు చూడండి. మీరు గమనిస్తే సార్క్ వాళ్ళకి సంబంధించింది విల్లా ప్రాజెక్ట్ ఉంది. శంకర్పల్లి సెంటర్కి వచ్చేసాం. శంకర్పల్లికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఇప్పుడు రీసెంట్గానే ఐశ్వర్య సిల్క్స్ అని అలాగే సిఎంఆర్ ఈ 2 షాపింగ్ మాల్స్ వచ్చేసాయి. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేశారు. అలాగే మీకు డీమార్ట్ లాంటి డైలీ మార్ట్ అనే సూపర్ మార్కెట్, చాలా క్లాత్ సెంటర్స్, మంచి డెవలప్మెంట్స్ వచ్చాయి. శంకర్పల్లిలో మీకు బస్ డిపో, బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ప్లస్ బస్ స్టాండ్కి దగ్గరలోనే మళ్ళీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ముంబై వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా శంకర్పల్లిలో ఆగుతుంటాయి. ఇది మీకు సిఎంఆర్ చందన బ్రదర్స్ ఏదైతే చెప్పాను, చందన బ్రదర్స్ సారీ సిఎంఆర్ కాదు, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ఇంతకుముందు ఐశ్వర్య సిల్క్స్ అని ఉంది, అది కూడా మీకు ఇక్కడే ఉంది దగ్గరలోనే. దీన్ని దాటింది అంటే మనం వస్తున్నాం. ఇంతకుముందు ప్లాట్ చూసుకుని వస్తున్న దారిలో మీకు ఐశ్వర్య సిల్క్స్ కూడా ఉంది. అలాగే ఇక్కడ రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ అది బాగా ఫేమస్. రీసెంట్గానే ఒక 2 years అనుకుంటున్నాను వచ్చింది. ఇక బస్ అక్కడ టర్న్ అవుతుంది చూడండి, అదే మనకి శంకర్పల్లి బస్ స్టాప్. ఇక్కడికి
మనకి శంకర్పల్లి సంగారెడ్డి ఫ్రీక్వెంట్గా బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంది. ప్లస్ అలాగే పరిగి వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి. అలాగే సిటీకి వెళ్ళేటప్పుడు మనకి మెహదీపట్నం వరకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్ చెప్పాను కదా, అది మనకి శంకర్పల్లి తర్వాత మనకి లింగంపల్లి స్టాప్ ఉంటుంది. తర్వాత బేగంపేట, తర్వాత మనకి సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్తుంది అనమాట రైల్వే ట్రైన్స్. ఇక్కడ ఈ సర్కిల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రైల్వే స్టేషన్ వస్తుందండి. ఇప్పుడు మనం వెళ్తున్నది శంకర్పల్లి టు హైదరాబాద్ రోడ్ అనమాట. మెహదీపట్నం వరకు 505 శంకర్పల్లి టు మెహదీపట్నం బస్సెస్ అనమాట. మోకిలా కూడా ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఒక 4 to 5 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. అంటే ఒక 5-10 మినిట్స్లో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు. మోకిలాలో ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. మినిమం 60,000 to 70,000 నుంచి 1,20,000 వరకు కూడా ఉన్నాయి మీకు. అలాగే శంకర్పల్లికి వచ్చేసరికి మనకి మెయిన్ సెంటర్లో వచ్చి కమర్షియల్ లాగా అయితే మీకు ఇక్కడ కూడా 1 lakh వరకు ఉందండి. రెసిడెన్షియల్లో 50,000 నుంచి అవైలబుల్ ఉన్నాయి. అంటే మినిమం వచ్చేసరికి మీకు 40 నుంచి 50 మధ్యలో శంకర్పల్లిలో దొరుకుతాయి. ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. రిలయన్స్ ట్రెండ్ ఉంది. అలాగే గాయత్రి హాస్పిటల్స్, బ్యాంక్స్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ శంకర్పల్లిలో. వెస్ట్ హైదరాబాద్ లో మనకి మోకిలా తర్వాత బాగా డెవలప్ అవుతున్న ఏరియాల్లో శంకర్పల్లి ఒకటి. అయితే మోకిలా కన్నా కూడా శంకర్పల్లికి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా. అక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాప్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి ప్లేస్ అండి. ఒక 3 to 5 years లోపలే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అందులోనూ నేను చూపించిన ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి సడన్ గా ప్రైస్ కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇదే రైట్ టైం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. కాబట్టి మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ కూడా అవడం వల్ల మీకు ప్రాపర్టీ వైజ్ కూడా మీకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మంచి ప్రైస్కి మీకు ఇప్పుడు తీసుకోవడం వల్ల మీకు త్వరలోనే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సైట్ విజిట్ చేయండి. మీకు మంచి ప్రైస్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ నాది. నెక్స్ట్ మీకు ఇంకెవరికన్నా కూడా ఇట్లాంటి ప్రాపర్టీస్, మంచి ప్రాపర్టీస్ ఉండే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అయ్యుండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉండి మీరు ప్రాపర్టీ సేల్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేమే మీకు ఆ వీడియో అన్ని తీసి సేల్కి కూడా సపోర్ట్ చేస్తాము. సో ఇంతవరకు మీరు ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కావాలనుకుంటున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.